హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. భూమి స్పీడ్ పెరుగుతోంది. కానీ ఎందుకు అన్నది ప్రపంచంలోని శాస్త్రవేత్తలకే ఇంకా ఖచ్చితంగా తెలీదు. ఒక్కసారి ఊహించండి. ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు, సాయంత్రం అస్తమిస్తాడు. కాబట్టి మనకు ఒక రోజు అంటే 24 గంటలు అని అనిపిస్తుంది. కానీ నిజానికి 24 గంటలు అనేది ఒక రౌండ్ ఫిగర్ మాత్రమే. భూమి తన చుట్టూ తాను తిరిగే సమయాన్ని ప్రతిరోజు కొన్ని మిల్లీ సెకన్ల తేడాతో మారుతూ ఉంటుంది. ఒక మిల్లీ సెకండ్ అంటే సెకండ్లో 1000 వంతు. అసలు భూమి ఎప్పటి నుంచో స్లో అవుతూ ఉంది. భూమి పుట్టినప్పుడు ఒక్కరోజు 24 గంటలు కాదు, కేవలం 6 గంటలే. అంటే ఇప్పుడు కంటే 4 రెట్లు వేగంగా తిరిగేది. కానీ కొన్ని కోట్ల సంవత్సరాలుగా చంద్రుడి గురుత్వాకర్షణ భూమిపై చిన్న చిన్న బ్రేకులు వేస్తూ వచ్చింది. చంద్రుడి గురుత్వాకర్షణ వల్ల సముద్రాల్లో ఆటుపోట్లు వస్తాయని మనందరికీ తెలుసు. కానీ అదే గురుత్వాకర్షణ భూమిపై కూడా చిన్న చిన్న బ్రేక్లా పనిచేస్తుంది. దీన్ని టైడల్ ఫిక్షన్ అంటారు. ప్రతిరోజు, ప్రతి సంవత్సరం, ప్రతి 1,00,000 సంవత్సరానికి భూమి కొంచెం కొంచెంగా నెమ్మదిస్తుంది. భూమి పుట్టినప్పటి నుంచి అలా నెమ్మదిస్తూ కొన్ని లక్షల సంవత్సరాలకి 6 గంటలే ఒక రోజుగా, 12 గంటలు ఒక రోజుగా, తర్వాత 18 గంటలు ఒక రోజుగా, చివరకు 24 గంటలకు చేరుకుంది. ఇకపై శాస్త్రవేత్తలు కూడా భూమి ఇంకా నెమ్మదిస్తూనే ఉంటుంది, భవిష్యత్తులో రోజులు ఇంకా కొంచెం పెద్దవి అవుతాయి అని అనుకున్నారు. కానీ 2020లో అటామిక్ క్లాక్ ఒక విచిత్రమైన విషయాన్ని గుర్తించింది. భూమి నెమ్మదించడం లేదు, కొంచెం వేగంగా తిరుగుతోంది. మొదట ఇది చిన్న మార్పే అనుకున్నారు. కానీ 2022లో మళ్ళీ అదే జరిగింది. 2024లో మరోసారి కొత్త రికార్డు నమోదైంది. అంటే భూమి కొన్ని మిల్లీ సెకండ్లు ముందే తన ఒక రౌండ్ పూర్తి చేస్తుంది. మనకు అది తెలియదు. కానీ అటామిక్ క్లాక్ మాత్రం ఈ విషయాన్ని కనిపెట్టింది. ఈ అటామిక్ క్లాక్ యంత్రంపై ఆధారపడదు, ఇది పరమాణువుపై ఆధారపడదు. శాస్త్రవేత్తలు ఎక్కువగా cesium-133 అనే మూలకం పరమాణువును ఉపయోగిస్తారు. ఆ పరమాణువులో ఎలక్ట్రాన్స్ ఒక ఎనర్జీ లెవెల్ నుంచి మరో లెవెల్కి మారేటప్పుడు ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ ఉన్న మైక్రోవేవ్ రేడియేషన్ను విడుదల చేస్తాయి లేదా గ్రహిస్తాయి. ఆ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు ఒకటే, ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడైనా అది మారదు. మరి ఒక సెకండ్ ఎలా నిర్ణయిస్తారు అంటే ఇదే ప్రపంచంలోని టైంకి అసలైన డెఫినేషన్. cesium-133 ఆటం సరిగ్గా 919,26,31,770 సార్లు కంపిస్తే దానిని ఒక సెకండ్ అంటారు. అంటే మనం ఒక సెకండ్ అని చెప్పేది గడియారం నిర్ణయించింది కాదు, ఒక ఆటం నిర్ణయించింది. అందుకే ఆటమిక్ క్లాక్ ప్రపంచంలోనే అత్యంత ఖచ్చితమైన గడియారం. ఒక మిల్లీ సెకండ్ తేడా ఉంటే ఏమవుతుంది అని మనం అనుకోవచ్చు. కానీ ప్రపంచంలో జీపీఎస్, విమానాలు, శాటిలైట్లు, స్టాక్ మార్కెట్, బ్యాంకింగ్, మొబైల్ నెట్వర్క్స్, ఇంటర్నెట్ ఇవన్నీ ఒకే ఖచ్చితమైన సమయంపై ఆధారపడతాయి. అక్కడ ఒక్క మిల్లీ సెకండ్ కూడా చాలా విలువైనది. కానీ 2020 తర్వాత షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే అందరూ ఊహించిన దానికన్నా పూర్తి విరుద్ధంగా భూమి నెమ్మదించడం లేదు, మళ్ళీ కొంచెం వేగంగా తిరగడం ప్రారంభించింది. అంటే ఒక రోజు 24 గంటల కన్నా కొన్ని మిల్లీ సెకండ్లు ముందే పూర్తవుతుంది. ఎంత వేగం పెరిగింది అంటే మనకు అసలు గుర్తుపట్టలేనంత మార్పు అది. కానీ ప్రపంచంలో అత్యంత ఖచ్చితమైన ఆటమిక్ క్లాక్ని మాత్రం వెంటనే గుర్తిస్తాయి. 2020లో, 2022లో, 2024లో చరిత్రలోనే అత్యంత చిన్న రోజులు రికార్డులు నమోదయ్యాయి. అంటే ప్రతిసారి భూమి గతంలో కంటే కాస్త వేగంగా తిరిగింది. దీనివల్ల మనకేమైనా ప్రమాదమా అంటే మనం ఒక్కసారిగా పడిపోం లేదా పగలు రాత్రి మారిపోవు. కానీ జీపీఎస్, మొబైల్ నెట్వర్క్స్, ఇంటర్నెట్, బ్యాంకింగ్, శాటిలైట్లు ఇవన్నీ ప్రపంచం మొత్తం ఒకే సమయాన్ని ఫాలో అవుతాయి. అందుకే ఈ చిన్న టైం తేడా కూడా వారికి చాలా ముఖ్యం. అందుకే లీప్ సెకండ్ పెడతారు. భూమి కొంచెం స్లో అయినప్పుడు ఆటమిక్ క్లాక్తో టైం మ్యాచ్ చేయడానికి శాస్త్రవేత్తలు ఒక అదనపు సెకండ్ను జోడిస్తారు. దానినే లీప్ సెకండ్ అంటారు. ఇది గతంలో చాలాసార్లు చేశారు. కానీ ఇప్పుడు మొదటిసారి భూమి ఫాస్ట్ అవుతుంది. కాబట్టి ఒక సెకండ్ జోడించడం కాదు, ఒక సెకండ్ తీసేయాల్సిన పరిస్థితి రావచ్చు. దీనిని నెగటివ్ లీప్ సెకండ్ అంటారు. ఇది ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ చేయలేదు. భూమి వేగం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో అలాంటి అవసరం రావచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అసలు భూమి ఎందుకు ఫాస్ట్ అవుతుంది అంటే ఖచ్చితమైన సమాధానం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కానీ కొన్ని అంచనాలు మాత్రం ఉన్నాయి. అవి భూమి లోపల ఉన్న ఇన్నర్ కోర్ మార్పులు, మంచు పర్వతాలు కరగడం వల్ల భూమిపై బరువు పంపిణీ మారడం, సముద్ర ప్రవాహాల్లో మార్పులు, వాతావరణ మార్పులు. కానీ ఇవేవి ఇంకా నిరూపితమైన కారణాలు కావు. చివరగా చెప్పాల్సింది ఏంటంటే మనం ప్రతిరోజు జీవిస్తున్న ఈ భూమి మనకు బాగా తెలిసిన గ్రహమే అనుకుంటాం. కానీ అది ఎంత వేగంగా తిరుగుతోంది, ఆ వేగం ఎందుకు మారుతోంది అనే ప్రశ్నకు ఇప్పటికీ పూర్తి సమాధానం లేదు.
అంటే మన కాళ్ళ కింద ఉన్న భూమి ఇంకా పూర్తిగా ఛేదించని ఒక మిస్టరీయే. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.